నడి వయసులోకి వచ్చాక మహిళల శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. హార్మోన్ల పరంగా అనేక చిక్కులు కనిపిస్తూ ఉంటాయి. హై బీపీ, షుగర్ వంటి జీవనశైలి జబ్బుల తాకిడి పెరుగుతూ ఉంటుంది. ఎముకలు బలహీనమవుతూ ఉంటాయి. థైరాయిడ్ సమస్యలు వేధిస్తూ ఉంటాయి. వీటికి తోడు రక్తహీనత ఎలాగూ ఉంటుంది. మెనోపాజ్కు దగ్గర అవుతూ ఉండటంతో శారీరకంగా మానసికంగానూ చిక్కులు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో రోజువారీ ఆహారంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని చెబుతారు పోషకాహార నిపుణులు. నడి వయసు మహిళలకు మేలు చేసే ఆహార నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నడి వయసుకు వచ్చేసరికి చాలా మంది మహిళల్లో షుగర్, బీపీ లాంటి సమస్యలతో పాటు బహిష్టులు క్రమం తప్పడం లేదా ఆగిపోవడం అనే సమస్యలు ప్రధానంగా కనిపిస్తుంటాయి. బహిష్టులు క్రమం తప్పినా, ఆగిపోయినా వాటి వల్ల వేడి ఆవిర్లు, చెమటలు పట్టడం, చికాకుగా అనిపించడం లాంటి శారీరక, మానసిక దుష్ప్రభావాలు చాలానే ఉంటాయి. అలాగే థైరాయిడ్ సమస్యలు కూడా ఈ వయసులో కాస్త ఎక్కువగానే కనిపిస్తుంటాయి. ఈ దశలో హార్మోన్ల మార్పులు, ఎముకల బలహీనత, బరువు పెరగడం వంటి సమస్యలు కూడా కనిపిస్తుంటాయి. ఇక రొమ్ము, సర్వైకల్ క్యాన్సర్ల ముప్పు ఎలాగూ ఉంటుంది. వీటన్నింటినీ తట్టుకొని ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకునేందుకు జీవనశైలి జాగ్రత్తలతో పాటు ఆహారపు అలవాట్ల విషయంలోనూ ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మధ్య వయసు అంటే 40 ఏళ్ల నుంచి 45, 50 ఏళ్ల వరకు మధ్య వయసులోకి వస్తూ ఉంటారు. ఈ వయసులో ఉన్న వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలన్నది మనం చూద్దాం. అందరికీ తెలిసిందే, వాళ్ళకి ఒక సమతులిత ఆహారం అంటూ ఉండాలి. అంటే ఇన్ని క్యాలరీస్, ప్రోటీన్స్ అంటే మాంసకృతులు, పిండి పదార్థాలు, శక్తినిచ్చే పదార్థాలు, ఇవన్నీ విటమిన్లు, ఖనిజ లవణాలు, ఇవన్నీ వాళ్ళ వయసును బట్టి, వాళ్ళు చేసే పద్ధతిని బట్టి, వాళ్ళు చేసే పనిని బట్టి ఇది నిర్ధారించబడుతుంటాయి. ఇందులో ఫస్ట్ ఎక్కువగా తీసుకోవాల్సింది పిండి పదార్థాలు. అంటే ఏంటి, మనకి మ్యాక్సిమం మనకి కార్బోహైడ్రేట్స్ అది ఎలా వస్తాయి, గింజ ధాన్యాల వలన. ఆ గింజ ధాన్యాలు కూడా మనకి చిరుధాన్యాలు ఉన్నాయి, రాగులు ఇలాంటివన్నీ ఉంటాయి. తర్వాత ఇప్పుడు చాలా మటుకు క్వీనియా అని ఎన్నో రకాలు రెడీమేడ్ వస్తున్నాయి. తర్వాత బ్రౌన్ రైసు, తక్కువ మరపెట్టిన బియ్యం, దాన్ని దంపుడు బియ్యం, ఇటువంటివన్నీ వస్తున్నాయి. వీళ్ళకి ఏంటంటే ఆహారం క్వాంటిటీ అంటే ఎంత మోతాదు తినాలని తగ్గించుకొని దాని యొక్క క్వాలిటీ అంటే అది ఎటువంటి ఆహారం తినాలి అన్నది ఆలోచన చూసుకోవాలి. ఇప్పుడు నేను గింజ ధాన్యాలని చెప్పాను. గింజ ధాన్యాలు ఎక్కువగా తక్కువ మరపెట్టిన బియ్యం తీసుకోవడం, తర్వాత ఈ రాగులు, పెసలు, ఇలాంటివన్నీ పొట్టుతోటి ఉన్నాయి తీసుకోవడం మంచిది. ఇప్పుడు పప్పుల్లో ఉన్నాయి శనగలు, పెసలు, ఇలాంటివన్నీ ఉలవలు ఇవన్నీ నానబెట్టి మొలకెత్తించి మొలకొచ్చిన గిన్నెలు ఉడకబెట్టి కానీ లేకపోతే పచ్చివి కానీ తింటూ ఉంటే అందులో చాలా మటుకు ప్రోటీన్స్ అంటే మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది చాలా మంచిది. అవి తింటూ ఉంటే బాగుంటాయి. వీటికి ఎప్పుడైతే పీసుతో తింటామో క్యాలరీస్ తక్కువ అవుతాయి. అంటే ఇంధనం చాలా తక్కువ అవుద్ది, కానీ పీసు ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు మలబద్ధకం రాదు. క్యాలరీస్ తక్కువగా ఉంటుంది వీటి నుంచి కాబట్టి మనుషులు బరువు పెరగరు. ఇది కాకుండా ఇప్పుడు ఏంటంటే కూరగాయలు, ఎటువంటి కూరగాయలు, దుంప కూరలు వీళ్ళు అస్సలు వాడకూడదు, చాలా తక్కువగా అరుదుగా వాడాలి. ఈ దుంపకూరని డీప్ ఫ్రైడ్ ఏమీ చేయకూడదు. ఇలా చేయడం వలన మనకి ఖనిజ లవణాలు, విటమిన్లు బాగా ఒంటికి లభ్యమవుతూ ఉంటాయి అన్నమాట. నడి వయసులోకి వచ్చిన ప్రతి మహిళ తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా ప్రతిరోజు సమతులాహారం తీసుకోవాలి. ఆహార పళ్లల్లో అన్ని పోషక వనరులు ఉండేలా జాగ్రత్త పడాలి. పాలకూర, బచ్చలి, గోంగూర వంటి ఆకుకూరల్ని తప్పనిసరిగా తీసుకోవాలి. ఎముకల పుష్టికి ఉపకరించే కాల్షియం కోసం పాలు, పెరుగు, పన్నీర్ తీసుకోవాలి. ప్రోటీన్ కోసం పప్పులు, శనగలు, గుడ్లు, చేపలు మంచివి. రోజు తప్పనిసరిగా ఏదో ఒక పండు తినడాన్ని అలవాటు చేసుకోవాలి. యాపిల్, అరటి, పప్పాయ, దానిమ్మ వంటి పండ్లు శరీరానికి చాలినంత శక్తిని అందిస్తాయి. ఎక్కువ నూనెతో వేపిన పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఐటమ్స్, చక్కెర ఎక్కువగా ఉన్న స్వీట్లను బాగా తగ్గించాలి. ఇవి బరువు పెరగడమే కాక గుండె జబ్బుల్ని తెచ్చిపెడతాయి. సమతుల ఆహారంతో పాటు రోజు అరగంట పాటైనా నడవాలని చెబుతారు డాక్టర్లు. ఇప్పుడు ఒకటే చోట కూర్చొని ఇంకే పనులు చేయకుండా ఏదైనా తాలింపు పెట్టుకొని చేసుకోవాలంటే వాళ్ళు ఫుడ్ చాలా తగ్గించవలసిన అవసరం వస్తుంది. లేదు, బాగా యాక్టివ్గా అటు ఇటు తిరుగుతూ చేసుకుంటూ అన్ని పనులు చేస్తున్నాము, లేకపోతే ఉద్యోగాలు చేస్తున్నాము, బస్సులు ఎక్కిపోవాలి, లేకపోతే చాలా దూరం నడవాలన్నప్పుడు వాళ్ళకి ఇంధనం ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలు వాడాలి. తినే ఆహారంలో ఎక్కువ క్వాంటిటీ తినచ్చు, తగ్గించుకోకుండా దాన్ని సమతుల్యంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా ఇంకేంటంటే కూరగాయల్లో దుంపకూరలు అన్నీ తగ్గించుకొని
ఆకుకూరలు చాలా కనీసం ఒక 100 రోజుకి ఒక 100 గ్రాముల ఆకుకూరలు వచ్చేలాగా చూసుకోవాలి. అందులో మనకేంటి విటమిన్లు వస్తుంది, పీచు వస్తుంది, ఖనిజ లవణాలు వస్తాయి. ఈ రావడం వలన మనకి బాడీ మెయింటెనెన్స్ బాగా ఉంటుంది. ఏ రకమైన చిన్న చిన్న జబ్బులు రానివ్వు. జనరల్ హెల్త్ చాలా బాగా మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇది చేసుకుంటూ ఉంటే చాలా మంచిది. కార్బోహైడ్రేట్స్, ఈ పిండి పదార్థాల మటుకు సాధ్యమైనంత మటుకు ఎంత తక్కువ తింటే అంత మంచిది. ఈ పిండి పదార్థాల వలన, ఈ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ వలన ఇంధనం ఎక్కువైపోయి, క్యాలరీస్ ఎక్కువైపోయి వాళ్ళు బరువు పెరిగిపోతూ ఉంటారు. దీనికి తగ్గట్టు ఏంటంటే ఎక్సర్సైజ్ ఉండదు కాబట్టి పెరిగిన బరువు తిన్న ఆహారంలో ఉన్న కొవ్వు పదార్థాలు అవి కరగవు. అది బాడీకి పెట్టి ఒబేసిటీ కింద వచ్చేస్తారు. ఒబేసిటీ అంటే కొవ్వు శరీరంలో లివర్లో కానీ పొట్ట చుట్టూ కానీ పెట్టేసి దాన్ని నాన్ ఫ్యాటీ యాసిడ్ లివర్ డిసీజెస్ అంటారు. లేకపోతే ఎక్కువ స్థూలకాయలు అయిపోతారు. ఇలాంటివన్నీ చాలా ఎక్కువ కాబట్టి అవన్నీ తగ్గించుకోవచ్చు. ఆ లెవెల్ వరకు రానివ్వకుండా సరి అయిన ఆహారం తింటూ దానికి తగ్గట్టు మంచి ఎక్సర్సైజ్ ఉండేలా చూసుకోవాలి. పండ్లు షుగర్ లేకుండా ఉంటే అన్ని పండ్లు తినచ్చు. డయాబెటిక్స్కి మటుకు చాలా మటుకు చేయాలి, తగ్గించాలి. ఇటు యాపిల్ కానీ, పప్పాయ కానీ, జామకాయ ఇటువంటివన్నీ తీసుకోవడం మంచిది. అందులో పీచు ఉంటుంది, టైం పడుతుంది డైజెస్ట్ అవ్వడానికి. అందుకని వాళ్ళ క్యాలరీస్ ఎక్కువగా డెవలప్, షుగర్ ఎక్కువ పాదు. ఈ జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ఉంటే సమతులిత ఆహారం ప్లాన్ చేసుకొని మంచి కలర్ఫుల్గా ఉన్న ఆహారం తిని ఎక్సర్సైజ్ చేస్తూ మంచి నిద్ర పెట్టుకుంటూ ఉంటే మనిషి ఆరోగ్యకరంగా ఉంటారు. నడి వయసు అనేది మహిళల జీవితంలో కీలక దశ. ఈ సమయంలో శరీరంలో హార్మోన్ల మార్పులు ఎక్కువగా ఉంటాయి. ఎముకల్ని బలహీనం చేసే ఆస్టియోపొరాసిస్ ముప్పు కూడా పెరుగుతుంది. కాబట్టి ఆహారంలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉన్న చేపలు, వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. తగినంత ఐరన్ కోసం బీట్రూట్, పాలకూర, ఖర్జూరాలు మంచివి. రాగి, జొన్న, సజ్జ వంటి మిల్లెట్స్ తీసుకోవడం మంచిది. విటమిన్ డి కోసం పాలు, పెరుగు, బాదాంలను తప్పనిసరిగా తీసుకోవాలి. రోజు కనీసం 2 నుంచి 3 లీటర్ల నీళ్లు తాగుతుండాలి. నిత్యం గంట పాటైనా ఏదో ఒక రూపేణా వ్యాయామం చేయాలి. ధ్యానం, ప్రాణాయామాల సాయంతో ఒత్తిడి, ఆందోళనల్ని తగ్గించుకోవాలి. ఇక నడి వయసులో ఏడాదికి ఒక్కసారైనా షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి జనరల్ హెల్త్ చెకప్ చేయించుకోవాలి. క్యాన్సర్ల నివారణ కోసం కనీసం 2-3 ఏళ్లకు ఒకసారి మ్యామోగ్రామ్, పాప్ స్మియర్ లాంటి పరీక్షలు చేయించుకోవడం శ్రేయస్కరం.